చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుని మాట, స్వయంగా దేవుని మాట మీ ముందుకు నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఏ మాట అయితే మానవుల కొరకు దాచబడి ఉందో, ఏ మాట అయితే మానవుని మహిమ కొరకు దాచబడిందో, అవును మీరు వింటున్న విషయం సరైందే. మన మహిమ కొరకు దేవుడు జ్ఞానమును దాచి ఉంచాడని లేఖనాలు చెప్తున్నాయి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట చెప్పబడుతుంది ఏంటంటే, మన మహిమ కొరకు. చూడండి, దేవుని మహిమ కొరకు మనం అన్నీ చేస్తాం. దేవుని మహిమ కొరకు మనం ఎన్నెన్నో కార్యాలు చేస్తాం. మనం చెప్తా ఒక మాట, అయా సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లాలని చెప్పి. నిజంగా అయితే దేవుడు అంటున్నాడు, నీ మహిమ కొరకు నేను జ్ఞానమును దాచి ఉంచాను. సంగమ జాగ్రత్త వినండి. ఏ జ్ఞానం అయితే మహిమ కలిగిన జ్ఞానమో, ఏ జ్ఞానం అయితే నీ మహిమ కొరకు దాచబడి ఉందో. చాలాసార్లు ఒకనొక విషయం మన తల్లిదండ్రులు కానీ, మన తల్లిదండ్రులు కానీ వాళ్ళకు మాట చెప్తారు, నీ కొరకు ఈ ధనం దాచి ఉంచాను రా, నీ కొరకు ఈ ధనము దాచి ఉంచాను, నీ పెళ్లి కొరకు దాచి ఉంచానో, లేకపోతే నీ ఎడ్యుకేషన్ గురించి, నీవు రేపొద్దున నీ ఫ్యూచర్ గురించి దాచి ఉంచానేమో. చాలా విషయాలు చాలామంది చెప్తారు. మన తల్లిదండ్రులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, లేదా అమ్మమ్మ నాన్నమ్మ, ఇలా చాలామంది చాలా విషయాలు తెలియజేస్తారు. వారు ఏం చెప్తున్నారంటే, నీ కొరకు దాచాను అంటున్నప్పుడు నీ ఫ్యూచర్ గురించి దాచానో, లేకపోతే నీ జీవితంలో నీ పెళ్లి గురించి దాచానని ఎన్నో విషయాలు చెప్తున్నా. అలా దేవుని లేఖనాలు చెప్తున్నా, దేవుడు జ్ఞానమును దాచాడట. దేని కొరకు అంటే మన మహిమ కొరకు, అంటే మన ఫ్యూచర్ గురించి అని చెప్పచ్చు, గ్రేటర్ గ్లోరీ గురించి అని చెప్పచ్చు, ఉన్న స్థాయిని పెంచే విషయం అని చెప్పచ్చు. జీవితంలో అసలు ఎన్నడూ ఊహించలేని విషయాలు అవ్వచ్చు. ఎందుకంటే మానవుడు దాచి ఉంచితే వేరే, దేవుడు దాచి ఉంచితే వేరే. ఒక వ్యక్తి తన కుటుంబంలో తన స్థితి బట్టి, తన స్థాయి బట్టి తను చేయగలడు. తన స్థాయి ఏమవుతుందో దాని ప్రకారంగా చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్సే చాలా రిచెస్ట్ పర్సన్ ఇండియాలో ఎవరైతున్నారో ఆ వ్యక్తి తన బిడ్డలకు ఇచ్చే రీతి వేరే, ఇచ్చే విధానం వేరే. అదే ఒక సాదాసీదాగా లెట్సే ఈ విధంగా చెప్పండి, ఈ విధంగా ఒక అడుక్కునే వ్యక్తి అయితే తన స్థాయితో తను ఏమి ఇవ్వగలరో చెప్పండి. చూడండి, ఇద్దరు కూడా ఫ్యూచర్ గురించి, బిడ్డల గురించి ఏమైనా చేయొచ్చు, కానీ వారి స్థాయిలు బట్టి వారు చేయగలరు తప్ప మించి వారు చేయలేరని అర్థమవుతుంది. సంగమ జాగ్రత్త వింటున్నారా? ఇది చూడండి, లోకంలో కొందరు పేద స్థాయి ఉండొచ్చు, కొందరు మిడిల్ క్లాస్గా పిలువబడచ్చు, యావరేజ్ ఫ్యామిలీగా పిలువబడచ్చు, అబవ్ మిడిల్ క్లాస్ అని పిలువబడచ్చు, లేదా రిచ్ పీపుల్ అని పిలువబడచ్చు. ఈ లోకంలో స్థాయిలు ఉన్నాయి. ఆయనకు పరలోకపు తండ్రికి మాత్రం అలా లేదు. పరలోకపు తండ్రి ప్రతి ఒక్కరిని బిడ్డగా పిలుస్తున్నాడు, ఆయన స్థాయి బట్టి పిలుస్తున్నాడు. ఇలా చెప్తున్నాడు, కృంగిపోవద్దు, నీకు సహాయం నేను అందిస్తాను, నువ్వు అలసిపోవద్దు, నీకు సహాయం అందిస్తాను. పరలోకము చూడండి, పరలోకం ఎలాంటిదంటే ఒక దేశానికి మన్నా అమాంతంగా ప్రతి ఉదయాన్న కురిపించేది. వారు అడిగితే వారికి మాంసాన్ని దేవుడు ఇచ్చేట, నెల రోజులు సరిపడే మాంసం తిని తిని వెక్కటమైనంతగా దేవుడు వారికి కలుగు చేశాడు. సగమ జాగ్రత్తగా అంటే పోషించే విషయానికి వచ్చినప్పటికీ, రిచ్ పర్సన్స్ విషయానికి వచ్చినప్పటికీ, దేవుడు తన బిడ్డల విషయానికి వచ్చినప్పటికీ క్లాసెస్గా డివైడ్ చేయట్లేదు. తానే తన ఆస్తిని మనందరికీ పంచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ విషయాన్ని నీ హృదయంలో తీసుకోవడానికి ఇష్టపడు. ఇలాంటి దేవుడు, ఇలా ఆస్తంతటిని పంచుతున్న దేవుడు, భూమి ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీ మహిమ కొరకు. అమ్మ, ఎంత గొప్ప మాట ఇది! నీ మహిమ కొరకు దేవుడు జ్ఞానము దాచి ఉంచాడు. ఆ జ్ఞానము ఏ జ్ఞానం అంటే క్రీస్తే నీ సమస్తమనే. చూడండి, నీ జీవితంలో నీవు దేవుడు కలడానికి, ఇద్దరు కలయికకు నీతి చాలా ప్రాముఖ్యమైనది. నీతి ఏం చేస్తుందంటే నీ మంచి పనుల గురించి చెప్తుంది, నువ్వు అర్హుడువో కాదని చెప్పి నీకు మార్క్స్ వేస్తుంది. అందుకని ధర్మశాస్త్రం విషయానికి వచ్చినప్పటికీ ధర్మశాస్త్రం చెప్తుంది, నువ్వు నిలబడగలవా నిలబడలేవా దేవుని ముందు అనే విషయాన్ని ధర్మశాస్త్రం అమాంతంగా చెప్పేస్తుంది. ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మన నీతి కార్యాల గురించి వివరిస్తుంది. జాగ్రత్త వినండి సంగమా, నీతి కార్యాలు చాలా అవసరమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని ఎదుట నిలబడాలంటే ఒక వ్యక్తి నీతిమంతుడై ఉండాలి. అయితే ఈ భూమి మీద
మానవులందరూ కూడా పాపము చేసి, జాగ్రత్త వినండి, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో ఎటు వెళ్ళినా, ఏ చోటుకు వెళ్ళినా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న కారణము పాపం మనలో ఉందని, ఆదాము వల్ల పాపము మన శరీరంలో కూడా ప్రవేశించిందని, కాగా మనం పాపం చేసుకొని వెళ్ళిపోతున్న వ్యక్తులమని. సంగమ గొప్ప విషయం ఇది. ఇలా ధర్మశాస్త్రానికి మనం పాపులుగా దొరికిపోయి, ధర్మశాస్త్రం మనల్ని ఖండిస్తూ మనపైన శిక్షను ప్రకటిస్తున్నప్పుడు, శిక్షింపబడాలని చెప్తున్న సమయంలో బైబిల్ చెప్తుంది, మన శిక్ష యావత్తును క్రీస్తు భరించి ఆ శిక్ష నుంచి మనల్ని విడుదల చేసి, ఇప్పుడు లేఖనాలు చెప్తున్నాయి, నిన్ను దేవుడు నీతిమంతుడిగా పిలుస్తున్నాడు. కారణము ధర్మశాస్త్రము మన నీతిని అడిగింది. ధర్మశాస్త్రము నీ నీతిని చూపించినప్పుడు ఆ నీతి విషయం అందరూ ఫెయిల్ అయిపోయాము. ఇప్పుడు లేఖనాలు చెప్తున్నాయి, ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ధర్మశాస్త్రం ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారట. ఏ విషయం అంటే నీతి విషయానికి వచ్చినప్పటికీ ధర్మశాస్త్రము మనల్ని నీతిమంతులుగా అవ్వమని కోరింది, నీతి కార్యాలు చేయమని కోరింది, ఫెయిల్ అయిపోయాం. దేవునికి మనిషికి మధ్యలో నీతి అనేది చాలా ప్రాముఖ్యం. రిలేషన్షిప్లో నీతి అనేది చాలా ప్రాముఖ్యం. ఏదైనా వనం నుంచి వారు త్రోయబడ్డానికి కారణము వారి క్రియలో లోపము కలిగి ఉండడం వల్ల వారు త్రోయబడ్డారు. ఇంకొక విషయం పాపం అని చెబుతాం. ఇంకొక విషయం ఏం చెప్పచ్చు అంటే, క్రియలో లోపం కలిగిన వారు, నీతిలో పడిపోయిన వారు దేవుని ఎదుట రైట్ స్టాండింగ్ కలిగి లేరు. ఇప్పుడు రైట్ స్టాండింగ్ ఎవరికైతే ఉందో వారు మాత్రం నిలబడగలరు. వారి క్రియలను ఆధారం చేసుకుని ఉంటుంది. మనం అందరం ఫెయిల్ అయిపోయాము. మనం ఎవరు దేవుని చేరుకోలేము. సంగమా, గుడ్ న్యూస్ ఇది. మహిమ ఏదంటే, గ్లోరీ ఏదంటే, నీ కొరకు దాచబడిన జ్ఞానం ఏదంటే, నీవు ఏ నీతితో అయితే వెళ్ళాలో ఆ నీతి విషయంలో ఫెయిల్ అయిపోయావు. దేవుడు ఆ నీతి ప్లేస్లో తన నీతిని దానంగా ఇచ్చిచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీతో మాట్లాడుతున్న ఉదయాన్న ధర్మశాస్త్రం నీతిని అడిగింది, నువ్వు చేయలేకపోయావు. ఇప్పుడు ధర్మశాస్త్రం చెప్పింది నువ్వు శిక్షకు పాత్రుడు అని. ఇదే సమయంలో యేసు ఆ ధర్మశాస్త్రం ముందుకు ఆయన నీతిని తీసుకుని వచ్చి పెట్టాడు. ఆ ధర్మశాస్త్రం అడిగిన శిక్ష ఆయన తీసేసుకున్నాడు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఈ జ్ఞానము యేసే నీ నీతి అయి ఉన్నాడు, యేసయ్యే నీ పరిశుద్ధ అయి ఉన్నాడు, యేసయ్యే నీ విమోచన అయి ఉన్నాడు. ఎంత సంతోషమైన మాట. ఈ జ్ఞానమును కలిగి ముందుకెళ్ళమని దేవుడు కోరుతున్నాడు. ప్రతి ఉదయమున మనకు మాట చెప్పాలి, నేను నీతిమంతుడినయా, నా బట్టి కాదు, నా క్రియల బట్టి కాదు, నీ బట్టే. అవును, నిజంగా ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావో, నీతిని జ్ఞాపకం చేసుకుంటావో, నీ పద్ధతులు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి. దేవునికి లోబడే గుణమును దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో దేవుని కోసం వ్యాస్ట్గా బలంగా చేసే కార్యాలు నీ ముందు పెడతాడు. దేవుడితో కోరుతున్న మాట, నీతిమంతుడు నమ్మడం ప్రారంభించావు. నువ్వు నమ్ముతుండగా దేవుని బలమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. నీ మహిమ కొరకు, చూడండి, నీ ఫ్యూచర్ కొరకు అని చెప్పచ్చు. ఫర్ యువర్ గ్లోరీ, నీ ఫ్యూచర్ గురించి, నీ మహిమ కొరకు దేవుడు దాచి ఉంచిన జ్ఞానం ఇది. ఈ జ్ఞానమే నీవు నీతిమంతుడు అనే ద మూమెంట్. నువ్వు ఏ క్షణమైతే నువ్వు నీతిమంతుడు నమ్ముతావో, నువ్వు మహిమలోకి, ఫ్యూచర్లోకి నువ్వు ప్రవేశిస్తావు. నిజమిది. కొలస్సీయులకు రాసిన పత్రికలు ఏ విధంగా ఉంటుంది? కృపను సత్యంగా నమ్మిన నాటి నుండి మీరు ఫలిస్తున్నారు. నిజమిదే. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు ఇచ్చే నీతిని పట్టుకుంటావో, నీ బట్టి కాదు, ఆయన బట్టి నీతిమంతుని పట్టుకుంటావో, నువ్వు ఫ్లరిష్ అవుతావు, సమాధానంతో నింపబడతావు. ఏదైనా నీ గురించి ప్రార్థన చేస్తాను. మా తండ్రి, నీకు వందనాలు. నీ విడలో గొప్ప నెమ్మదితో నీవిచ్చిన నీతిని, దానంగా ఇచ్చిన నీతిని పట్టుకొని వారి జీవిత విషయాలన్నింటిలో కూడా ఏలుతూ ధైర్యం ఉండే వ్యక్తులుగా వారిని చేయండి. నీవే కదా ఈ మాటలు మాకు ఇచ్చుచున్న వాడివే, నీవే కదా నీ గ్రంథంలో రాసి ఉంచిన వాడివి. మమ్మల్ని నీతిమంతులుగా చేసి మమ్మల్ని ఎదుట నిలబెట్టి నీవు మమ్మల్ని కోరుతున్నావు. గంభీరమైన కార్యాల కొరకు మమ్మల్ని సిద్ధపడమని, ఈ నీతిని మేము ప్రచురించి, ఈ నీతిని గంభీరంగా అనేకలు తిరిగేసి బలపరిచినట్లుగా సహాయం చేయండి. నీ బిడ్డలు ఎవరైతే సమస్యలిపోయి ఉన్నారో, దిగులుతున్నారో, బెంగుతున్నారో, అర్థం కాని పరుస్తున్నారో, వారికి నీ కృపను ప్రకటించచ్చు. దైవికమైన దేవుని సన్నిధిని వారికి, వారి కుటుంబాలకు ప్రకటించున్నాను తండ్రి. గొప్ప కార్యము, ఈరోజు గొప్ప కార్యము వారు చూచుదురుగాక. యేసయ్య నామమున
ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నీతిమంతురాలు అని, నీతిమంతుడు అని నమ్మని కోరుతున్నాడు. God bless you. See you tomorrow.